తెలంగాణ ఇక మెడికల్ హబ్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందా? శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం. ఇప్పుడు నువ్వు చెందింది అనగానే కేసీఆర్ చేసింది అంటారు. మళ్ళీ ఏం చెందింది విశ్వనగరంగా? ఏం హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందో చెప్పాలి. మీరు అంటున్నారు కదా తెలంగాణ మెడికల్ హబ్, 100% వాస్తవం. తెలంగాణ మెడికల్ హబ్ దేంట్లో? ప్రైవేట్లో మెడికల్ హబ్గా ఉన్నది. దీనివల్ల తెలంగాణ ప్రజలకేమీ ఉపయోగం లేదు. సరే ఎక్స్పోర్ట్స్ వీటి విషయంలో కొంత ఏదైనా జరిగి ఉండొచ్చు, ప్రపంచంలో ఒక పేరు ఉండొచ్చు హైదరాబాద్కి మెడికల్ విషయంలో. వై బికాజ్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు 90% ప్రైవేట్ హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడులు వచ్చి చేరినాయి. మీరు ఆశ్చర్యపోతారు. పాకిస్తాన్కి సంబంధించిన ఒక దాని పెట్టుబడి కూడా ఒక హాస్పిటల్కి ఉన్నది. సో మొత్తం విదేశీ పెట్టుబడులు వచ్చి ఈ హాస్పిటల్లో చేరినాయి. మీరు గమనించండి ఒకసారి. ఇంతకుముందు ఒక పేరుండే హాస్పిటల్లో ఆ హాస్పిటల్కి, చాలా హాస్పిటల్కి దాని ముందే ఇంకొక పేరు యాడ్ అవుతున్నది. మీరు చూడండి, గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ నీలిమా అని ఉండే, దానికి ఇంకొక పేరు యాడ్, రెనోవా నీలిమా అని పెట్టినారు. ఇట్లా చాలా హాస్పిటల్స్ విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి దాంట్లోకి. మీరు కేర్ ఇంతకుముందు ఆయన పేరు ఏదో ఉండే, సోమయాజులు సంథింగ్, ఒక సీనియర్ డాక్టర్ పేరు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అక్కడ అందులో విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. రెయిన్బో హాస్పిటల్ ఉంది చిల్డ్రన్స్ది, అందులో విదేశీ పెట్టుబడులే. అసలు యాక్చువల్ ఇంతకుముందు ఒక తెలుగు వ్యక్తికి సంబంధించినదే ఉండే, బట్ ఆయన ఉన్నప్పటికీ దాంట్లో విదేశీ పెట్టుబడులు వచ్చి చేరినాయి. ఇది మెడికల్ హబ్ అందామా? ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల నష్టపోతున్నారు జనం, విపరీతంగా దారుణంగా రక్తం తాగుతున్నారు. విశ్వనగరం అంటే ఏంటి? విశ్వనగరం అంటే ఆర్థిక అసమానతలు లేని నగరంగా హైదరాబాద్ కానీ ఏ నగరమైనా ఉండాలి. స్లమ్ములు లేని నగరంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్న నగరంగా ఉండాలి. ఉన్నదా? అద్భుతమైన ప్రభుత్వ విద్య అందుబాటులో ఉన్న నగరంగా ఉండాలి. అప్పుడు విశ్వనగరం అవుతుంది. ఏముంది హైదరాబాద్లో? మొత్తం భూములన్నీ కొల్లగొట్టి ఎవరి చేతిలో ఉన్నాయి భూములన్నీ? అసలు గిట్ హైటెక్ సిటీ గిట్ సైడ్ పోతుంటే అసలు ఇది మనదేనా అనిపిస్తుంది. ఎవరి చేతిలో ఉన్నాయి భూములు అంటే మొత్తం పెట్టుబడిదారుల చేతిలోనే ఉన్నాయి ఆ భూములన్నీ. సామాన్య రైతుల దగ్గర నుంచి మొత్తం కొల్లగొట్టి భూములన్నీ తీసుకొని నానా బీభత్సం చేస్తున్నారు ఇప్పటికి కూడా. అటు పోతూనే ఉన్నది అట్లా. ఇది ఎట్లా విశ్వనగరం అవుతుంది? నగరం విస్తరిస్తే విశ్వనగరం అయిపోవడమేనా? ఈ హైదరాబాద్కున్న ప్రత్యేక పరిస్థితులు ఈ నగర విస్తరణకి ప్రధానమైన కారణం. వాతావరణ పరిస్థితులు ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఏం లాభం? 111 జీవోని ఎత్తేసే కేసీఆర్, 111 జీవోని ఎత్తేసి మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తే రేపు ఏమవుతుంది? ఏ వైజాగ్లో ఏ విజయవాడలో మనం ఏ సిచ్యువేషన్ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుందో, ఆ ఉక్కపోత, ఆ హ్యూమిడిటీ, ఇదంతా అదే రకమైన వాతావరణ పరిస్థితి ఇక్కడికి కూడా వస్తుంది. అసలు హైదరాబాద్కున్న బ్యూటీనే వెదర్. ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇట్లా ఉంది అని అంటే, బెంగళూరు తర్వాత హైదరాబాద్ అని అంటే ఎందుకు? వెదర్. ఆ వెదర్ని ఏమైనా ఉంచిందా? మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు. శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం, ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా డీజీ కార్డులు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరం అభివృద్ధి, త్వరలోనే ఎయిర్పోర్ట్, టెక్స్టైల్ పార్క్. రేవంత్ రెడ్డి నగరంలో మెడికోవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం. వరంగల్ హన్మకొండలో విస్తృతంగా పర్యటించిన. ఇప్పుడు మీరు మెడికల్ హబ్ అంటే అడబోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. మనం ఏమంటున్నాం? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంతవరకు వచ్చినాయి? అవి కట్టాలా? ప్రభుత్వ వైద్యం. ఇప్పుడు సింపుల్ ఒకటే అండి, మీరు మెడికోవర్ ఆసుపత్రి దగ్గరికి పోయారు, ఉస్మానియా ఆసుపత్రి ఎందుకు కట్టలేదు? దయచేసి చెప్పండి సార్. గతంలో కేసీఆర్ అనేటోడు కట్టలే, కేసుని హైకోర్టులో కేసు ఉందని చూపించి గాలికి వదిలేసాడు. మీరు ఒక్కసారి ఉస్మానియాకు పోతే తెలుస్తుంది. హెల్త్ మినిస్టర్ ఉస్మానియాకు పోతే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఉస్మానియాకు పోతే తెలుస్తుంది. ఎందుకంటే మేము 2-3 ఇష్యూస్లో, 2-3 ఇన్సిడెంట్స్లో మాకు తెలిసిన వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న డాక్టర్స్ చెప్తున్న మాట, ఇది మా ఆపరేషన్ థియేటరు, ఇది మా బిల్డింగు, హెల్మెట్లు పెట్టుకొని కిటికీలు ఓపెన్ చేసి ఆపరేషన్లు. మరి ఏం చేస్తారు? మరి వాళ్ళకు ఉన్న దాంట్లో వచ్చిన పేషెంట్ రిటర్న్ పంపించలేరు. అక్కడికి వచ్చే పేషెంట్లంతా పేద పేషెంట్లే వస్తారు. అండ్ దట్టు ఇంకొకటి, ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకి లాస్ట్ ఛాన్సెస్ అనో ఇంకోటనో అక్కడికి వస్తారు. వాళ్ళు ఉన్న దాంట్లో అద్భుతంగా ఏదో తయారు చేసుకొని ఆ నిష్ణాతులైన డాక్టర్లంతా అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అరే హాస్పిటల్ కట్టాలన్న ఆలోచనే లేదు మీకు. ఏమనంటే కోర్టు కేసు. మీరు చూడండి, నేను దీన్ని అడిగినాను అసలు ఈ కోర్టు కేసు ఎంతవరకు వచ్చింది అని. అదేంటి, హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని కూల్చొద్దన్నది కొంతమంది పిటిషన్ వేసారు. సరే, కోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలా?
అది బెంచ్ పైకి వచ్చి దాన్ని ఆర్గ్యూ చేసి దాన్ని సాధించాలా. ఇప్పుడు ప్రభుత్వాలు మీకు అవసరం ఉన్న వాటిని త్వరితగతిన అడ్వకేట్ జనరల్ పెట్టి వాదిస్తారు కదా, ఆ కేసు ఏమవుతుంది, బెంచ్ మీదకి వస్తున్నది, ఎన్నో నెంబర్ ఉంటుంది లాస్ట్లో, ఆ నెంబర్ వచ్చేలోపు అయిపోతుంది, మళ్ళీ ఇంకొక రోజుకి పోస్ట్పోన్ అయిపోయాయి. అట్లా సంవత్సరాల తరబడి నడుస్తున్నది, సంవత్సరాల తరబడి. గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు. ఇప్పుడు ఆ హెరిటేజ్ స్ట్రక్చర్ని కాపాడుతూనే ఇంకొక బిల్డింగ్ కట్టడానికి అవకాశం లేదా, అంత పెద్ద ప్లేస్లో ఉన్నది. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అది అవుతుంది. మీరు మెడికోవర్ ఆసుపత్రిని పెంచాలనో, జిల్లాకో మెడికోవర్ ఆసుపత్రి కట్టాలనో, వాళ్ళకి సహకరించాలనో, దాని వెనకాల మరి ఎవరున్నారో మాకు తెలియదు, కానీ రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది. లేదు యశోద ఆసుపత్రి ఇంకా పెరగాలనో, ఇట్లాంటి ఆలోచనలు చేస్తే ఉపయోగం లేదు తెలంగాణ ప్రజలకి. శవాలకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇది మెడికల్ హబ్గా, మెడికల్ ఇదిగా తయారు చేయాలంటే నేను చెప్తున్నా మీకు, యశోద ఆసుపత్రి మొన్న కరోనా టైంలో ఫేక్ క్లెయిమ్స్ చేసింది, మేము ఆరోపిస్తున్నాం. చలో ఎంక్వైరీకి ఆదేశించండి ఆ హాస్పిటల్ మీద. మీకు 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 వ్యతిరేకంగా మీ ఓటమిని కాంక్షించిన హాస్పిటలే కదా ఇది. ఏది మొన్న ఎలక్షన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇందులో ఉన్నది కదా. కోట్ల రూపాయల హాస్పిటల్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ తరలించి అక్కడి నుంచి నియోజకవర్గాలకు పోయినాయని ఎవరైనా రాధాకిషన్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చింది కదా. ఫేక్ క్లెయిమ్స్. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కరోనా టైంలో హాస్పిటల్లో చేరారో వాళ్ళందరినీ ఓన్లీ యశోదకే పంపించారు. యశోదకు పోతేనే మీ బిల్లు క్లెయిమ్ అవుతుంది. ఆ యశోద వాడికి కూడా ఎలాంటి ఆడిట్ లేకుండా ఫలానా ట్రీట్మెంట్కి ఇంత అయింది, ఇక అంతే, దానికి ఆడిట్ లేదు, ఏం లేదు. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఎంత చెప్తే అంత క్లెయిమ్ చేస్తే అంత డబ్బులు ఇచ్చిరు హాస్పిటల్కి. దీని మీద ఆడిట్ చేస్తే హాస్పిటల్ మూతపడితే తెల్లారే. రేవంత్ రెడ్డి మరి చేయగలుగుతాడా?